మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరాలని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ పార్లమెంట్ బసవలక్ష్మి నర్సయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థలు, కొన్ని ఛానళ్ళు కావాలని కుట్రపూరితంగా బదనాం చేయడం వల్ల ప్రజలని కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నారు. తిరిగి అదే కన్ఫ్యూజన్ స్టేజ్కి ప్రజల్ని నెట్టాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని దయచేసి ప్రజలు ఎవరు కూడా విశ్వసించొద్దని మేము ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ ద్వారా తెలంగాణ సమాజం ముందు 2 ప్రశ్నలు ఉంచదలుచుకున్నాను. శ్రీమతి కవిత గారిని పిలిచే కంటే ముందు అదే ఈడీ ఆఫీస్కి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గారి భర్త రాబర్ట్ వాద్రాని పిలిచి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అట్లా 8 గంటలు, 10 గంటలు కూడా ఇంటరాగేషన్ చేసింది. కానీ ఈడీ సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు, ప్రియాంక గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.